కాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఈ మధ్యన కళ్యాణోత్సవం జరిగింది. మా కుటుంబము కాద్రి లక్ష్మీ నరసింహస్వామి అధికారికంగా గత అనేక సంవత్సరాలుగా ఉభయదారులుగా కూడా ఉన్నాం. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించినటువంటి ఉభయదారులుగా రథోత్సవానికి సంబంధించిన విషయంలో గత అనేక సంవత్సరాలుగా తేరు మీద నిలబడి భక్తుల కథలకు సంబంధించిన విషయంలో గత 30 సంవత్సరాలుగా నేను పాల్గొంటున్నా. స్థానికంగా రాజకీయాలు పదవులకు సంబంధం లేకుండా ఒక భక్తుడిగా స్వామివారి సేవలో పాల్గొనడం అనేది సాధారణంగా జరిగే విషయం. అయితే ఏం జరిగిందో నాకు కారణాలు అయితే తెలియదు, కానీ నేను ఈరోజు భారత ప్రధానమంత్రి పర్యటన కేరళలో ఉన్న సందర్భంగా గత వారం రోజులుగా అక్కడ ఉండి ఈరోజు రావడం జరిగింది. వచ్చిన వెంటనే పోలీసులు వచ్చి మీరు రథోత్సవంలో పాల్గొనేదానికి రథోత్సవానికి రాకూడదని ఆంక్షలు పెట్టడం జరిగింది. ఆశ్చర్యకరంగా అసలు లక్షల మంది పాల్గొనేటువంటి ఒక రథోత్సవంలో ఒక భక్తుడిగా, అందులో నేను సేవ చేసేటువంటి వ్యక్తిగా, రథోత్సవంలో భక్తులకు ప్రమాదం జరగకుండా సూచనలు చెప్పేటువంటి వ్యక్తిగా నన్ను ఆపడం అనేటువంటిది ఎందుకు చేస్తున్నారనేటువంటి విషయాన్ని పోలీసులు చెప్పడం లేదు. సాయంకాలం నుంచి పోలీసులు నా దగ్గరకు వచ్చి విపరీతంగా మీరు రాకూడదు అనేటువంటి ఆంక్షలు కంటిన్యూగా పెడుతున్నారు. కారణాలు నాకు తెలియదు. అయితే పోలీసుల అనుమతులు కానీ లేకపోతే నాకు ఇంకా ఇతర వ్యక్తుల అనుమతులు నాకు అవసరం లేదు. రేపు లక్ష్మీ నరసింహస్వామి భక్తులు, మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా భక్తులు, మేము అందరం కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా రేపు పాల్గొంటాం. ఒకవేళ పోలీసులు లేకపోతే ఈ రకమైన ఆంక్షలకు నేను ఒక భక్తుడిగా వెనుకడుగు వేయాల్సినటువంటి అవసరం లేదు. దీనికి సంబంధించిన విషయంలో ఒకవేళ వాళ్ళు చెప్తున్నట్లు, పోలీసులు చెప్తున్నట్టు ఏదో కొంతమంది ఏదో దాడులు చేస్తారని, కొంతమంది ఏదో మా మీద హత్యాయత్నం చేస్తారని, కొంతమంది ఏదో చంపేస్తారని ఏదో పలు రకాలైనటువంటి వదంతులు చెప్తున్నారు. లక్ష్మీ నరసింహస్వామి సేవలో ఒకవేళ ఎవరన్నా మేము వెళితే నిజంగా హత్య చేసేటువంటి వ్యక్తులు లేకపోతే దాడులు చేసేటువంటి వ్యక్తులు, ఇవన్నిటికంటే కూడా బలమైనటువంటి వ్యక్తి కాద్రి లక్ష్మీ నరసింహస్వామి. కాబట్టి రేపు ఉదయం నేను మా కార్యకర్తలతో కలిసి 7 గంటలకు రథోత్సవంలో పాల్గొంటున్నాను. ఈ విషయాన్ని ప్రభుత్వంగా, ఎండోమెంట్ శాఖ అధికారులకు, పోలీసులు కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఒకవేళ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి సేవలో నేను పాల్గొంటే, ఒకవేళ ఎవరైనా హత్య చేస్తే, చంపితే, లేకపోతే ఏదైనా దాడులు చేస్తే దానికి నేను సిద్ధంగా ఉన్నా, మా కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు నేను లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో పాల్గొంటున్నాను. ప్రాథమికంగా ఇప్పటి వరకు ఎవరు అధికారికంగా చెప్పలేదు కాబట్టి పోలీసులు మాత్రమే ఒత్తిడి తీసుకొస్తున్నారు. మీడియాలో వస్తుంది, అన్ని టీవీ ఛానల్లో బ్రేకింగ్లు వస్తున్నాయి, సామాజిక మాధ్యమాల్లో వస్తుంది. కాబట్టి నేను స్పందిస్తున్నా. నేను రేపు వెళ్ళే సమయంలో ఎవరు దాడి చేస్తారు, ఎవరు హత్యాయత్నం చేస్తారు, ఎవరు ఏ కారణాలతో దాడులు చేస్తారో తెలియదు. నాకు కూడా భారత ప్రభుత్వం రక్షణ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం రక్షణ ఉంది. మరి ప్రభుత్వ రక్షణ ఉన్నటువంటి నన్నే హత్యాయత్నం చేస్తామనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నారంటే తెలియదు. బట్ ఏది ఏమైనా ఎవరు హత్యాయత్నం చేస్తారు, ఏం చేస్తారు అనేటువంటిది రేపే తెలుస్తుంది. నేను 30 సంవత్సరాలుగా పాల్గొన్న భక్తుడిగా రేపు కూడా పాల్గొంటా. నిజంగా కూడా ఇప్పటిదాకా నేను చెప్పినట్టు ఎవరన్నా నా మీద హత్యాయత్నం చేస్తే అది పోలీస్ శాఖ చూసుకుంటుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.